ఏంటి క్లిప్లు యూట్యూబ్లో చూపిస్తున్నారు కదా, నాకు కొనేస్తున్నారు. కొన్నాను కానీ ఏం లాభం, ఏం ఉపయోగం లేదు వీటి వల్ల. చూడండి ఇప్పుడు ఇది దీనివే పెట్టాలా, వెళ్తాం చూడు, లేదు ఇలా అంటే వచ్చేస్తుంది. ఇంకా లాక్ ఎక్కడ ఉంది చెప్పు, లేదు. సరే ఇది తీసి పెడదామని ఓల్డ్ లాక్ పీకం. దీని డిజైన్ ఎలా ఉందో చూడండి. లాక్ ఉంది మధ్యలో, దీని డిజైన్ ఎలా ఉందో చూడండి. ఇంకా చూడండి ఇది ఎక్కడ అవుతుంది, ఇది అడ్డు వచ్చేస్తుంది కదా పక్కన, ఇంకా లోపలికి వెళ్ళట్లేదు. దీనివల్ల యూజ్ ఏమని చెప్పు. ఇప్పుడు ఓల్డ్ది ఉందనుకో, షోరూంలో టేప్లు వేసేది చూసా టక్మని, అది టేప్ ఎందుకు వేసారంటే అది లాక్ కరెక్ట్గానే ఉన్నది. అది ఆ సౌండ్ వచ్చినప్పుడు రఫా అని సౌండ్, కిచకిచమన్న సౌండ్ వస్తుంది కదా, దాని గురించి టేప్ వేసారు. ఇప్పుడు అది కొన్న వేస్టే కదా, దీనికి లాక్ లేదు, ఏమీ లేదు. దీనికి ఉపయోగం, డబ్బులు వేస్ట్. సరే షోరూమ్ వాళ్ళు ఏమైనా ఓడబడిసారంటే వాళ్ళు చూడు, ఫ్యాన్లు ఉప్పినప్పుడు ఎలా ఎరగొట్టారు. ఒక్క లాక్ లేదు. ఆల్రెడీ ఒక స్టెమ్ ఎరగొట్టి సైడ్ బిగించేసి పెవికిక్కేసి ఇస్తారు నాకు. ఇక్కడ ముక్కే లేదు, ఈ సైడ్లో అంతా పెవికిక్కేస్తారు సైడ్లో అంతా. సరే ఈ లాక్స్ అయినా మారుద్దాం, అడి దగ్గరికి ఎక్కడికెళ్తుంటే అవ్వట్లేదు కదా, ఎన్ని రోజులు అన్నీ పెడదాం దానికని చేస్తే లోపల ఏమీ లేవు. నేను ఆల్రెడీ 2-3 సార్లు ఇప్పానులే, నేను మామూలు వీడియో చెప్పాలని చెప్తాను. వాళ్ళు చేసిన డ్యామేజ్కి క్లిప్లు వేసినా సరే సౌండ్ వస్తూనే ఉంది. ఇదిగో ఎక్కపడితే అక్కడ గమ్ములు, సొల్యూషన్లో గమ్ములు వేసేసి ఎక్కపడితే అక్కడ అంటించేశారు. ఇంకోటి ఏంటంటే ఇంక ఇది కూడా ఎరగొట్టారు. ఇదిగోని దీనికి ఫెవిక్విక్ వేసారు. నేను జాగ్రత్తగా ఉప్పుకున్నాను కాబట్టి ఉన్నది ఇది. అదే నేను తెలియకుండా ఉప్పేస్తే, ఇప్పుడు నేనంటే టెక్నీషియన్, బైక్ మెకానిక్ కాబట్టి సరిపోయింది. వేరే వాళ్ళు ఎవరనుకో చేతిలోకి వచ్చేస్తాయి సామాన్లు. అందుకే ఆన్లైన్లో ప్రతి ప్రోడక్ట్ మీదే కాదో చూసుకుని కంపాటబుల్ చెక్ చేసుకుని ఆర్డర్ పెట్టుకోండి. 200 వేస్ట్.